హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అంతే బాగుండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ టైం నా డే ఇన్ మై లైఫ్ అట్ అమెజాన్ వీడియోకి మీరిచ్చిన రెస్పాన్స్ మంచిగా వచ్చింది. అందుకే వెంటనే ఫిక్స్ అయిపోయా మళ్ళీ ఇంకో క్రేజీ డే ఇన్ మై లైఫ్ వీడియో చేయాల్సిందే అని. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ నాకు కొంచెం కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇస్తే చాలు. ఇంకా మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తెస్తూనే ఉంటా. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటం మీ బాధ్యత. మీకు ఫుల్గా నవ్వించడం నా బాధ్యత. నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. అయ్ బాబాయ్, ఇంట్రోలోనే చాలాసేపు మాట్లాడాను అనుకుంటా. పదండి పదండి రెడీ అయిపోదాం. ఇప్పుడే ఫ్రెష్గా హెడ్ బాత్ చేసి వచ్చా. ఇంకా తలారి పెట్టుకుందామని డైరెక్ట్గా డాబా మీదకి వచ్చేసాను. ఈ జనరేషన్లో మెకానికల్ హెయిర్ డ్రైయర్స్ యూజ్ చేస్తారేమో కానీ నేను మాత్రం ప్యూర్ ఆర్గానిక్ సన్ అండ్ విన్ బ్రాండ్ డైరెక్ట్గా ఉపయోగిస్తాను. ఎందుకంటే ఆ ఆర్టిఫిషియల్ హీట్ వల్ల హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది కదా, అందుకే నేను యూజ్ చేయను. వ్యూ బాగుంది కదా. ఇక్కడ ముందు పెద్ద షెడ్స్ ఉండేవి, అక్కడే ఉండేవాళ్ళు. వర్క్ అయిపోయింది అనుకుంటా, ఇప్పుడైతే వాటిని తీసేశారు. మా పీజీ ఓనర్ ఏం ఆలోచించారో ఏమో కానీ ఇక్కడ ఉన్న చెత్త అంతా క్లీన్ చేయించి పార్కింగ్ ఏరియా కిందకి మార్చేశారు. అంతేకాదు ఇక్కడ బైక్ ఉంది కదా, అక్కడ మీరు బ్యాడ్మింటన్ ఆడుకోండి అని చెప్పారు. బ్యాడ్మింటన్కి ప్లేస్ ప్రిపేర్ చేశారు సరే, కానీ నెట్ ఇది ఏమో ఆయనకే తెలియాలి. గాలి మటికి భలే వేస్తుంది. గిరగిరా తిరుగుతూ వ్యూ ఎంజాయ్ చేస్తున్నా. సడన్గా గుర్తొచ్చింది ఆఫీస్కి టైం అయిపోతుందని. ఇంకా చూసుకో రూమ్కి పరుగో పరుగు. రూమ్కి రాగానే ఇంకా స్పీడ్గా రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను. రెడీ అంటే మీరు ఏదో అడ్వాన్స్డ్ లెవెల్లో ఊహించుకోకండి. మంది చాలా సింపుల్ స్ట్రాటజీ. మాయిశ్చరైజర్, ఫెయిర్ అండ్ లవ్లీ, బిందీ అండ్ లిప్ బామ్, అంతే కథం. ఈ జనరేషన్లో కూడా ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీయా అనుకుంటున్నారు కదా. ఏమో చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. నాకు ఇదే బెస్ట్ ప్రోడక్ట్ అండి. మీ పర్సనల్ ఆల్ టైమ్ ఫేవరెట్ ప్రోడక్ట్ ఏంటో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసేసాను. అలా లైట్గా ఫెయిర్ అండ్ లవ్లీని టచ్అప్ ఇచ్చేసా. నెక్స్ట్ ఆ సిగ్నేచర్ స్టిక్కర్ బింది పెట్టుకుంటే లుక్ కంప్లీట్ అంతే. అదేంటో స్టిక్కర్ పెట్టుకుంటే కంప్లీట్ లుక్కే మారిపోతుంది కదా, ఏమంటారు? ఇప్పుడు వచ్చింది అసలైన ఘట్టం. లాంగ్ హెయిర్ ఉన్న ప్రతి అమ్మాయి ఎదుర్కొనే యుద్ధం. ఈ పాడు చిక్కులు వదిలించాలంటే నా ప్రాణం పోయినంత పని అయిందండి బాబు. చిన్నప్పుడు మా మమ్మీ అయితే ఈ చిక్కులు తీయలాకి ఎలా పడితే అలా దువ్వేసేవారు. అప్పుడంటే చిన్నపిల్లలం కాబట్టి అడ్జస్ట్ అయిపోయాం. కానీ ఇప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్తాం చెప్పండి. కానీ ఇప్పుడు ఆఫీస్కి అలా వెళ్తే నన్ను ఏదో నాంపల్లి ఎగ్జిబిషన్లో వింత జంతువుని చూసినట్టు చూస్తారు. సో ఓపిక్గా దువ్వేశాను. ఇంకా బాక్స్ తీసుకుని డైరెక్ట్గా కిందకి వచ్చేసా. మా పీజీలో రూల్ ఏంటంటే నాన్ వెజ్ రోజు మాత్రమే వాళ్ళు సర్వ్ చేస్తారు. రిమైనింగ్ డేస్లో మందే రాజ్యం, అంటే సెల్ఫ్ సర్వీస్ అనమాట. ఈరోజు మెనూలో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ పెట్టారు. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అందుకే సైలెంట్గా తినేస్తున్నా. మరి ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నారు కమెంట్ చేయండి. అసలు వీడియోస్ తీయడం అంటే మామూలు కష్టం కాదు. నేను బేసిక్గా చాలా షై పర్సన్ని. అలాంటిది కెమెరా ముందు పెట్టుకుని మరీ ఇలా తింటున్నా. చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏంటిది తినేటప్పుడు కూడా వీడియో తీస్తుంది అనుకుంటున్నారేమో. అయినా మనకి ఏం పర్లేదు. మన కోసం, మన కంటెంట్ కోసం చేయాల్సిందే. మీ సపోర్ట్ ఉంటే చాలు. ఇంకా మంచి మంచి కంటెంట్ని మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటా. ఇంకా పీజీ బయటికి రాగానే మా చిట్టి గెస్ట్ కనిపించాడు. ఈ బాబు హాస్టల్లో వర్క్ చేసే వాళ్ళ బాబు. పేరు కుబేర్. చూడడానికి చాలా క్యూట్గా చిట్టి పిల్లిలా ఉంటాడు. కానీ వీడి చేసే అల్లరి మామూలుగా ఉండదు. చిటుక్కును మాయమైపోతాడు. భలే ఉన్నాడు కదా. మీలో ఎవరికైనా కుబేర్తో ఫుల్ లాంగ్ వీడియో కావాలంటే చెప్పండి, ప్లాన్ చేసేద్దాం. అలా వాడితో కాసేపు ఆడుకుని నేనైతే ఆఫీస్కి బయలుదేరాను. ఫైనల్గా ఆఫీస్కి అయితే వచ్చేసా. యాక్చువల్లీ ఆఫీస్లో వీడియో తీయడానికి పెద్దగా ఇబ్బంది ఏం అనిపించదు. ఎందుకంటే ఇక్కడ అందరూ ఇన్ఫ్లుయెన్సర్సే. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ చూసారా, భలే ఉంటుంది. ఇంకా నేను అలా కూర్చొని చూస్తూ ఉన్నా. మా ఫ్రెండ్ కాల్ చేసి వస్తున్నా ఆగు అంటే వెయిటింగ్ ఇక్కడ. ఫైనల్గా తను వచ్చింది. ఇంక ఇద్దరం కలిసి డైరెక్ట్గా ఫ్లోర్కి వచ్చేసాం. ఇంకా ఏముంటుంది, వర్క్ స్టార్ట్ చేయాలి కదా. అసలు రాగానే ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ స్టార్ట్ చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుందో కదా. ఎంత కష్టం ఉన్నా ఇష్టంతో చేయాలి. మన ఫ్యామిలీ కోసం భరించాలి. ఏమంటారు? నేను చెప్పింది కరెక్టే కదా. ఇంకా నాకు ఐటీ ఇష్యూ వచ్చిందని చెప్పి నేనైతే ఐటీ జోన్కి అయితే వచ్చేసాను. ఇక్కడ మాకు ఇలా డైరెక్ట్గా వెండింగ్ మిషన్స్ అయితే ఉంటాయి. మన ల్యాప్టాప్ యాక్సెసరీస్ నుంచి టెక్నికల్ టూల్స్ వరకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. జస్ట్ కార్డ్ స్వైప్ చేసి నెంబర్ సెలెక్ట్ చేసి ఎంటర్ చేస్తే చాలు, మన చేతిలోకి ఇట్లా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అక్కడ చూసారా, భరిస్తా అంట. లైఫ్లో ఉన్న తలనొప్పులే భరించలేకపోతుంటే మళ్ళీ దీనిని కూడా భరించాలంట. ఇంకా ఇదంతా పక్కన పెడితే ఆఫీస్లో మిర్రర్ సెల్ఫీ మాత్రం కన్ఫర్మ్. మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ అందరూ ఇట్లా వాషింగ్ మిషన్ మిర్రర్స్ దగ్గరే తిరుగుతుంటారు, ఇంక్లూడింగ్ మీ అనమాట. మీరు కూడా అంతేనా? కమెంట్ చేయండి. ఇంకా తర్వాత డిన్నర్ టైం అయిపోయింది. నార్మల్గా హాస్టల్లో తింటే ఒకే కర్రీతో తినాలి, కానీ ఇక్కడ తింటే డైరెక్ట్గా 10 రకాల కర్రీస్ ఉంటాయి అనుకుంటున్నారేమో. అస్సలు అనుకోకండి. ఎందుకంటే
తెస్తే అందరూ ఒకేసారి మంచి కర్రీస్ తెస్తారు. ఆ రోజు ఎక్కువ తినాలనిపించినా మన స్టమక్ మాత్రం పట్టదు. లేకపోతే అందరూ కలిసి ఇష్టం లేని కర్రీసే తెస్తారు. మీ ఫ్రెండ్స్ బ్యాచ్ కూడా ఇంతేనా? ఇంక తర్వాత మా ఫ్రెండ్స్‌కైతే కేక్ కటింగ్ చేయించాము. అది డబుల్ కాంబో పోస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్ అనమాట. ఇద్దరికీ సేమ్ డే బర్త్‌డే. అందుకే ఇట్లా ఒకేసారి చేయించాము. మేమైతే ఫుల్‌గా తినేసాం కానీ రిమైనింగ్ కేక్ కోసం అందరం ఈక్వల్‌గా వాటాలు వేసుకుంటున్నాం చూడండి. మా ఫ్రెండ్‌కి మాత్రం స్పెషల్‌గా బ్లూ కప్పే కావాలంట. ఇంకా మేమైతే ఫుల్‌గా ఎంజాయ్ చేసేసాము. కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా వర్క్ స్టార్ట్ చేసాము. కానీ లాస్ట్ 1 అవర్‌లో మేము పక్కా అమృతం చూస్తాం. మీలో ఎంతమంది ఇప్పటికీ అమృతం చూస్తారు? అప్పట్లో అమృతంకి ఉండే క్రేజే వేరసలు. ఇప్పటికీ వర్క్ బ్రేక్స్‌లో ఆ సీరియల్ చూస్తూ నవ్వుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు నాలాంటి వాళ్ళు. ఇంకా హ్యాపీగా లాగౌట్ చేసి బయటికి వచ్చామో లేదో చూస్తే ఫుల్‌గా వర్షం పడుతుంది. లోపల కూర్చుంటే అసలు బయట ఏమవుతుందో కూడా తెలియదు. ఇంకా అది మరీ సంగతి. వీడియో నచ్చిందా? నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.